అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మేషరాశి వారు పుట్టిన తేదీ, సమయము, రోజు ఆధారంగా మీకు జరిగే ఫలితాలు పూర్తిగా మారిపోతాయి. నేనిప్పుడు చెప్పబోయేది మేషరాశి వారికి సాధారణంగా గ్రహస్థితులు ఆధారంగా జరిగే ఫలితాలు. మీ అదృష్టం బలంగా ఉంటే, మీ జాతకం సరిగ్గా సరిపోతే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో అచ్చం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు మీ భవిష్యత్తునే మలిచేలా ఉంటాయి. ఈ ఏప్రిల్ 16, 17, 18, 19 తేదీలలో మేషరాశి వారికి గ్రహస్థితి చాలా కీలకంగా ఉంది. ముఖ్యంగా కుజుడు మీ రాశి అధిపతి కావటం వల్ల మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆగ్రహం, ధైర్యం ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తాయి. కానీ ఇదే శక్తి సరైన దిశలో ఉపయోగించకపోతే సమస్యలకు కారణమవుతుంది. ఈ 4 రోజులు మీకు రాజయోగం లాంటి ఫలితాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక చిన్న పొరపాటు కూడా మీ చేతిలో ఉన్న అవకాశాలను దూరం చేయగలదు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావం చూపుతాయి. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాలలో ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయానికి మార్గం అవుతుంది. చాలామంది మేషరాశి వారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించాలని ఆలోచిస్తారు. మీ ఆలోచన సరిగ్గా ఉంటాయి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి ఆలోచించి ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలి. డబ్బు విషయానికి వస్తే అకస్మాత్తుగా ఒక లాభం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అవసరం లేని విషయాల మీద డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సంపాదించిన దానిలో కొంత సేవ్ చేయడం చాలా అవసరం. లేదంటే వచ్చిన డబ్బు అలాగే వెళ్ళిపోతుంది. ప్రేమ, కుటుంబ విషయాలలో ఈ 4 రోజులలో మిక్స్డ్ ఫలితాలు ఇస్తాయి. మీ మాటల వల్ల కొంతమందికి బాధ కలిగే అవకాశం ఉంది. మీరు అనుకోకుండా చెప్పే మాటలు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు. కానీ మీరు కాస్త ఓపికగా ఉంటే అవి త్వరగా సర్దుకుంటాయి. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ముఖ్యమైనవిగా మారవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ 4 రోజులు మీరు మీ శరీరాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ధ్యానం, ప్రార్థన చేయడం చాలా మంచిది. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం రాజయోగం. ఈ సమయంలో కొన్ని మేషరాశి వారికి నిజంగా రాజయోగం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో డీల్ కావచ్చు, లేదా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కావచ్చు. కానీ ఈ రాజయోగం పూర్తిగా పనిచేయాలంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అహంకారం తగ్గించాలి. మీరు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువగా అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి కొంతమంది అసూయ పడతారు. మీపై వెనక నుంచి మాట్లాడేవారు ఉంటారు, కానీ మీరు వాటిని పట్టించుకోకండి. మీ పని మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే కష్టం మీకు భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు పరిహారాలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 రోజులు మీరు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. మంగళవారం రోజు ఎరుపు రంగు పువ్వులు దానం చేయడం చాలా మంచిది. వీలైతే ఒకసారి హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇది మీకు ఉన్న అడ్డంకులను తగ్గిస్తుంది. మొత్తంగా చూస్తే మేషరాశి వారికి ఈ ఏప్రిల్ 16 నుంచి 19 వరకు చాలా పవర్ఫుల్ సమయం. సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితాన్ని మార్చే అవకాశం. తప్పు చేస్తే అవకాశాలు మిస్ అయ్యే ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అదృష్టం మీ వైపు ఉంది. ఇప్పుడు మీరు వినబోయేది చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే చాలామంది మేషరాశి వారు జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించినప్పుడు వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అది యాదృచ్ఛికం కాదు. అది ఒక విధి సంకేతం అని చెప్పాలి. కానీ ఈ సంకేతం మంచి దశలో తీసుకెళ్తుందా లేక పరీక్షలా మారుతుందా అనేది మీరు ఎలా స్పందిస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి సాధారణంగా చాలా ఆకర్షణీయంగా మాటలతో మాయ చేసే స్వభావం కలిగి ఉంటాడు. మీరు మొదటిసారి చూసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఫీల్ అవుతారు. ఇవాళ కలిసిన మనిషి నాకు చాలా దగ్గరగా అనిపిస్తున్నాడు అనే భావన మీలో వస్తుంది. ఇది సాధారణం కాదు. ఇది గత జన్మ సంబంధం ఉండే సూచన కూడా కావచ్చు. అందుకే మీరు అతనితో త్వరగా దగ్గరవుతారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన ప్రధాన కారణం మీలోని బలహీనతలను పరీక్షించడం, మీరు ఎంత బలంగా ఉన్నారో, ఎంత ఓపికగా ఉంటారో చూడటానికి వచ్చిన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. మొదట్లో అతను చాలా మంచివాడిలా కనిపిస్తాడు. మీకు సహాయం చేస్తాడు. మీకు అవసరమైన సమయంలో మీ పక్కనే ఉంటాడు. కానీ క్రమంగా అతని అసలు స్వభావం బయటపడుతుంది. ఈ వ్యక్తి ఎక్కువగా స్వార్థపరుడిగా ఉండే అవకాశం ఉంది. అతను మీ భావాలను అర్థం చేసుకున్నట్టు నటిస్తాడు. కానీ తన ప్రయోజనాల కోసం మాత్రమే దగ్గరవుతాడు. ముఖ్యంగా డబ్బు సపోర్టు లేదా మీ నమ్మకం ఇవి అతన్ని ఆశించే విషయాలు. మీరు అతనిపై ఎక్కువగా నమ్మకం పెంచుకుంటే మీ వ్యక్తిగత విషయాలు, మీ బలహీనతలు అతనికి తెలిసిపోతాయి. తర్వాత ఇవే మీపై ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. మేషరాశి వారు సహజంగా హృదయపూర్వకంగా ఉండేవారు. ఎవరైనా దగ్గరైతే పూర్తిగా నమ్మేస్తారు. ఇదే మీ బలం. కానీ ఇదే మీ బలహీనత కూడా. ఈ ఎస్ వ్యక్తి మీ స్వభావాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీరు అతనికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఒక దశలో మీరు నేనే ఎందుకు ఇంత ఇస్తున్నాను అనే ప్రశ్న మీలో వస్తుంది. ఇప్పటికీ కొంత నష్టం జరిగిపోయి ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే ఈ వ్యక్తితో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. కానీ అది చాలాసార్లు ఒక మాయలా మారుతుంది. మీరు అతనితో భవిష్యత్తు గురించి కలలు కంటారు. కానీ అతను ఆలోచనలు అంత లోతుగా ఉండకపోవచ్చు. అతను ఈ రిలేషన్ను సీరియస్గా తీసుకోకపోవచ్చు. అందుకే మీరు మీ భావాలను కంట్రోల్లో పెట్టుకోవాలి. తొందరగా అటాచ్ అవ్వకండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న కొంతమంది దూరం అవుతారు. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఎందుకంటే మీరు అతనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ తర్వాత మీరు గ్రహిస్తారు మీ నిజమైన వాళ్ళను మీరు దూరం చేసుకున్నారని. కాబట్టి ఈ సమయంలో మీరు బ్యాలెన్స్ చాలా ముఖ్యంగా చూసుకోవాలి. మీ కెరియర్ లేదా డబ్బు విషయంలో కూడా ఈ వ్యక్తి ప్రభావం ఉంటుంది. కొంతమందికి అతని వల్ల కొత్త అవకాశాలు రావచ్చు. కానీ అదే సమయంలో అతని నిర్ణయాల వల్ల మీరు తప్పుదారిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మీ బుద్ధితో ఆలోచించాలి. అతని మాటలు మాత్రమే నమ్మి ముందుకు వెళ్ళకండి. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిగా, ఎవరైనా కొత్తగా మీ జీవితంలోకి వచ్చినప్పుడు వెంటనే నమ్మకండి. కొంత సమయం తీసుకోండి. వారి ప్రవర్తనను గమనించండి. రెండవది, మీ వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా డబ్బు, ఫ్యామిలీ విషయాలు వెంటనే చెప్పకండి. మూడవది, మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎవరి ప్రభావంలో పడకండి. ముఖ్యంగా ఈ ఎస్ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మీరు మీ విలువ తెలుసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకునే స్థితికి మీరు వెళ్ళకూడదు. మీరు ఎంత బలంగా ఉంటే ఈ వ్యక్తి మీపై ప్రభావం చూపలేడు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి చెడ్డవాడే అనుకోవద్దు. కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి నిజంగా మంచి మార్పు తీసుకురాగలడు. కానీ అది మీ జాతకం, మీ టైం, మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా, తెలివిగా ముందుకు వెళితే ఈ సంబంధం మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఒక పెద్ద పాఠం నేర్పించే అనుభవంగా మిగులుతుంది. అందుకే మేషరాశి వారు ఈ సమయంలో మీ మనసును కాదు, మీ బుద్ధిని వినండి. మీ జీవితాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టకండి. అప్పుడు మాత్రమే మీరు నిజమైన రాజయోగాన్ని అనుభవించగలుగుతారు. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం ఒక సంకేతం, ఒక హెచ్చరిక, ఒక అవకాశం. మేషరాశి వారు ఈ సమయంలో జీవితంలోకి వచ్చే వ్యక్తులు, ముఖ్యంగా ఎస్ అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు ఒక పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ పరీక్షలో మీరు గెలిస్తే మీ జీవితంలో నిజమైన రాజయోగం ప్రారంభమవుతుంది. ఓడిపోతే మాత్రం అది ఒక గాఢమైన పాఠంగా మిగిలిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన నరఘోష ప్రభావం గురించి. ఈ సమయంలో మీపై నరఘోష చాలా సున్నితంగా పనిచేస్తుంది. అంటే బయటకు ఎవరు ఏమి చెప్పకపోయినా లోపల మీపై అసూయ దృష్టి, చెడు ఆలోచనలు పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా మీరు ఎదుగుతున్నప్పుడు, మీకు మంచి జరుగుతున్నప్పుడు కొంతమంది మీ వెనకాల మాట్లాడటం, మీకు అడ్డంకులు రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇది సాధారణమే, కానీ మీరు దానిని తేలిగ్గా తీసుకోకూడదు. మీరు గమనించాల్సిన సంకేతాలు కూడా ఉంటాయి. అనవసరమైన ఒత్తిడి, ఒక్కసారిగా పనులు ఆగిపోవటం, చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారటం, మీరు నమ్మిన వాళ్ళ నుంచే నిరాశ కలగటం ఇవి నరఘోష ప్రభావం ఉండే సూచనలు. అలాగే మీరు చేసే పనుల్లో ఫోకస్ తగ్గిపోవటం, నిర్ణయాల్లో కన్ఫ్యూజేషన్ రావటం కూడా ఇదే కారణం కావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీరు కొన్ని సరళమైన పరిహారాలు పాటిస్తే ఈ నరఘోష ప్రభావం తగ్గుతుంది. మీ అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఈ 4 రోజులు కూడా మీకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. మీరు జాగ్రత్తగా ఉంటే, మీరు తెలివిగా ఆలోచిస్తే, మీరు దేవుని ఆశీస్సులు పొందితే మీ జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. మీరు కోరుకున్న విజయాలు మీ వైపుకు వస్తాయి. అందుకే భయపడకండి, కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అదృష్టం మీ వైపు ఉంది. మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు కూడా ఉంది.